కూడా అది ఈ గవర్నమెంట్ రాగా 22A లో దాన్ని చేర్చడం జరిగింది సార్. అలాగే మళ్ళీ వీళ్ళకి అసలు లోన్ కూడా ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా లోన్ తీసుకున్నారు సార్. పోయిన నెల ఈ నెలలో వెళ్ళాము, ఆన్లైన్ లోనేమో వీళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 22A వీళ్ళకి లోన్ కూడా తీరిపోయింది సార్. పెట్టేసుకున్నారా? యాక్చువల్గా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళే వాటి బట్టి తీయించేసారు. బాబు సార్ సార్ ఒకసారి సంవత్సరంలో లేదా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు సబ్సిడీ పరంగా వాళ్ళు కొద్ది కట్టేలాగా ఎవరైతే ఇట్లా సాగు చేయదలుచుకున్నారో వాళ్ళు కొద్ది కట్టేలాగా భూమి వీళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి రెగ్యులర్గా దాని మీద హక్కుగా వీళ్ళు ఉంటున్నారు. తహసీలు కట్టుకునే వాళ్ళు తహసీలు కట్టుకున్నారు, దాని మీద రైతువారి పొలం తీసుకునే వాళ్ళు పొలం, దాన్ని లోన్లు తెచ్చుకునే వాళ్ళు లోన్లు తెచ్చుకుంటున్నారు. 2023 అంటే ఈ గవర్నమెంట్ మారక ముందు వరకు, ఎలక్షన్ కోడ్ వరకు వీళ్ళు దాని మీద లోన్లు తీసుకోవడం జరిగింది. తద్వారా దాంట్లో ఏం చేసుకోవాలో ఇది చేయడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ మారిన వెంటనే దాన్ని 22Aలోకి పెడతాం. దాంట్లో ROR తీసి చూస్తే దాంట్లో వీళ్ళ పేరు కాకుండా అసైన్డ్ భూమి అని రావడం ద్వారా వీళ్ళు లోన్లకి ఏమన్నా వెళ్తే వెళ్ళి పట్టా తెచ్చుకోమంటారు. అక్కడేమో ROR లో చూసి అసైన్డ్ భూమి మీ పేరు మీద ఎట్టా ఇస్తామంటారు. తద్వారా ఏంటంటే వీళ్ళు వ్యవసాయం దాంట్లో చేసుకోలేకపోతున్నారు, లోన్ తీసుకోలేకపోతున్నారు. అలాగే వీళ్ళు ఏదైతే కొంతమంది పిల్లకి కట్నం కింద ఇచ్చున్నారు, వాళ్ళు ఈరోజు అల్లుడు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇచ్చింది సొంత భూమి అని చెప్పి ఈరోజు నువ్వు ఇచ్చింది ఈ భూమి అని అడుగుతుంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి. గారు వచ్చారు, ఆయన ఒకటే కోరాం, సార్ పేద కుటుంబాలు నేను వచ్చాననుకుంటే రాజకీయాలు చూడొద్దు, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయండి సార్. ముందు వరకు లోన్లైనా వచ్చినాయి, సరే పోన్లే పేరున్నా లేకపోయినా లోన్ అయినా వచ్చిందని ఆనందపడడం, ఈరోజు అది కూడా లేని పరిస్థితి. కాబట్టి సత్వరమే 22A నుంచి అది తీసి వీళ్ళని పట్టాదారులుగా మేము ఈ భూమి ఓనర్లు, మేము న్యాయంగా నీకు పిల్లనిచ్చేటప్పుడే న్యాయంగా నీకు కట్నంగా ఇచ్చామని అల్లుడి దగ్గర కూడా పరువు పోకుండా వీళ్ళకి చేయమని, వీళ్ళకి అండగా నిలమని, న్యాయం చేయమని కోరడం జరిగింది. సత్వరమే ఆయన వెంటనే కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తామండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయం చేస్తామని చెప్పారు. ఎందుకంటే మొత్తం 19 ఎకరాలు మొత్తం 40 మంది రైతులు ఉన్నారండి. మొత్తం 19 ఎకరాలు మొత్తం వీళ్ళ దగ్గర రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా, అంటే ఇది కూడా ఎవరో ఇష్టం కాదు, చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో వీళ్ళందరినీ పిలిచి చేతికి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే చంద్రబాబు గారు ఇది లాక్కోవడం చూస్తుంటే వాళ్ళకి కూడా బాధగా. దీంట్లో రాజకీయాలు ఏం లేదు, పేదలకు న్యాయం చేయండి అని మాత్రం కోరుతున్నాం.